కమ్మని కాకరకాయ కూర. అసలు కాకరకాయ చేదు పోగొట్టడానికి ఎన్నెన్ని చేస్తారో. దానిపైన చెక్కు తీసేసి సాల్ట్ పసుపు వేసి బాగా పిసికి వచ్చిన వాటర్తో పాటు దాంట్లో ఉన్న సగం ఔషధ గుణాలని పడేసి మిగిలినవి ఎలాగో మనం వండేటప్పుడు చచ్చిపోతాయి అనుకోండి. ఆ తర్వాత మిగిలిన పిప్పిని మాత్రమే తినేవాళ్ళు చాలామంది ఉంటారు. కాకరకాయ అన్నాక చేదుగానే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చేదు మొత్తం తగ్గదు, కానీ టేస్టీగా ఉంటుంది కర్రీ. హీట్ అయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక కట్ చేసిన కాకరకాయ ముక్కలు, కొంచెం పసుపు, కల్యమాకు వేసి బాగా కలిపి మూత పెట్టి సగం ఉడికే వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి మీరు తినే అంత పులుపు చింతపండు చారు. మాది పాత చింతపండు, అందుకే అంత నల్లగా ఉంది. మేమైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు రసం వేసాము. దాంట్లో సరిపడా కారం, ఉప్పు అండ్ ఒక స్పూన్ బెల్లం వేసి కలిపి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. పులుపు వేసాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత ఓపెన్ చేసి ఒక 3 to 4 స్పూన్స్ నువ్వుల పొడి వేసి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. నువ్వుల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ లెవెల్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ మేమైతే ఇంకొంచెం దగ్గరగా చేసుకుంటాం కర్రీ. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా కూడా మేము తినలేము అనుకుంటే ఇలా సప్పుడుపప్పు చేసుకోండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.